US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ఉచిత ఇసుక విధానాన్ని ఎప్పుడైతే అమలు చేశారో భవన కార్మికుల్లో సంతోషం బాగా వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మనం రాజా మండలం శ్యాంపురం గ్రామంలో ఉన్నాము. రాజానికి 3 కిలోమీటర్ల దూరంలో ఈ శ్యాంపురం గ్రామం అనేది ఉంది. ఈ శ్యాంపురం గ్రామంలో మొత్తం అంతా కలిపి గ్రామస్తులు అందరూ కలిపి భవన కార్మికులే. ఇక్కడైతే గత 5 ఏళ్ల పాలనలో ఇసుక దొరక్క ఇసుక రేటు ఎక్కువ ఉండడంతో చాలా నష్టపోయారు వాళ్ళు. అయితే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఈ ఉచిత ఇసుక విధానాన్ని ఎప్పుడైతే చేపట్టారో అప్పటి నుంచి వీళ్ళ ఆనందానికి అవధులు లేకుండా అయిపోయింది. అయితే ఇప్పుడైతే మాత్రం ఆ భవన కార్మికులు మనతో పాటు ఉన్నారు. ఎందుకు ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టారు వాళ్ళ మాటలను మనం తెలుసుకుందాం. చెప్పండి, ఈరోజు ఎందుకు ఈ కార్యక్రమం చేపట్టారు, ఎందుకు మీరు చేయబోతున్నారు? మరి ఈరోజు ఈ సందర్భం ఏమిటంటే, మరి ఉమ్మడి ప్రభుత్వమైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మోడీ గారు పవన్ కళ్యాణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే మా భవన నిర్మాణ కార్మిక సంఘాల వాళ్ళు, లేబర్ కూలీలు అందరూ కూడా ఈ 5 సంవత్సరాలు పని పాట్లు లేక ఈ ఇసుక ధరలు పెంచినందువల్ల సామాన్యుడు ఎవడు ఇల్లు కట్టలేక, అలాగే గవర్నమెంట్ నుంచి విధి విధానాలు లేక, అక్కడ కూడా గవర్నమెంట్ వర్కులు కూడా ఏం లేక మరి విలేజ్ల్లో చాలామంది వలసలు వెళ్ళిపోయినటువంటి సందర్భం. ఎందుకంటే మరి అందరూ కూడా పేదరికంతో చాలా గ్రామాలు ఉన్నాయి మన ఆంధ్ర రాష్ట్రంలో. ఎక్కువగా ముఖ్యంగా మన భవన నిర్మాణ కార్మిక సంఘంలో ఉన్నటువంటి తాపీ మేస్త్రులు ఎక్కువగా వేలాది మంది ఉన్నారు. వీళ్ళంతా కూడా ఈ 5 సంవత్సరాలు భరించలేక, ఆ కుటుంబాలు పోషించలేక విదేశాలు కానివ్వండి, వివిధ రాష్ట్రాలు కానివ్వండి, అన్ని సందర్భాల్లో వలసలు వెళ్ళిపోయినటువంటి సందర్భం. మరి ఈరోజు మరి ఇదంతా గమనించి మన ఉమ్మడి ప్రభుత్వమైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ మంచి తరుణం అనేది ఈరోజు మంచి శుభవార్త అండి. ఇది ప్రతి లేబర్ కూలీలు కూడా అంబరాలుగా రాష్ట్రం మొత్తం మీదనటువంటి జరుపుకుతున్న సంబరం ఇది. ఆ సందర్భంగా మన రాజా మండలంలో, రాజా నియోజకవర్గంలో శ్యాంపురం గ్రామంలో ఉన్నటువంటి తాపీ మేస్త్రులు, అలాగే వడ్రంగి పనులు, అన్ని రకాలటువంటి సంఘాలు కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం కార్యక్రమాల్లో జరిపించుకున్నటువంటి అందరూ కూడా ఉత్సాహంగా, ఉల్లాసంగా గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి ఇక్కడ ఉన్నట్టు ముఖ్యంగా తాపీ మేస్త్రులు అందరం కలిసి ఈ పాలాభిషేకం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామండి. దీనికి ఆనందకరమైన విషయం ఏంటంటే, ఈ కూలీ ఈరోజు మన గ్రామంలో మనమే సృష్టించుకునే విధానం ఈరోజు కనిపించింది. సామాన్య ప్రజలకి ఈ ఉచిత ఇసుక చాలా ఉపకారమైనది. మాకు వర్కులు దొరుకుతాయి, ఏ ఊర్లోని ప్రజలు ఆ ఊర్లో ఉంటారు. దానివల్ల ఉపాధి పొంది పిల్లలు మేము హాయిగా మరి సుఖశాంతులతో గతంలో ఉన్నటువంటి ఆ సందర్భంలో ఈరోజు కూడా మంచి అవకాశం మా లేబర్కి అవ్వచ్చు, చిన్న సామాన్యులకి ఇల్లు కట్టుకునే అవకాశం ఇచ్చినటువంటి ఈ ఉమ్మడి ప్రభుత్వమైనటువంటి శ్రీ మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. మీరు చెప్పండి, ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు చేపట్టారు, ఎలా చేపడతారు? ఈరోజు ఈ కార్యక్రమం మన చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక పాలసీ పెట్టారు. దీనివల్ల ఏంటంటే మన రాజా మండలంలో కానీ, రాజా నియోజకవర్గంలో కానీ 1990, 2000 మధ్యలో కూడా జిఎంఆర్ ఇలాంటి మహానుభావులు లేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా డెవలప్మెంట్ చేశారు. కానీ గత ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో ఇసుక పాలసీలు కానీ, ఇసుక రేటు పెంచడం వల్ల కానీ ప్రజలు ఇక్కడ భవన నిర్మాణ కార్యక్రమాలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బట్టి ప్రతి ఒక్కరూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇక్కడ లేబరు, నెక్స్ట్ గ్రావెల్ వర్క్, అన్ని వర్కులు కూడా పని తగ్గుతుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ అందరికీ ఉపాధి దొరకకపోవడం వల్ల విజయవాడ, విశాఖపట్నం, ఏలూరు అన్ని కూడా వలసలు వెళ్ళిపోవలసి జరుగుతుంది. అలాగే 1990, 2000 మధ్యలో మన జిఎంఆర్ డెవలప్ చేసిన ఈరోజు మనకు వెనకబడిపోయింది. దానికి కారణం గత ప్రభుత్వం వైఫల్యం. ఈరోజు మన రాజా మండలంలో మన చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన ఉచిత ఇసుక సరఫరా వల్ల మళ్ళీ ప్రజలందరికీ ఇక్కడ రాజాలో పని దొరికి అందరూ ఇక్కడే పనులు నేర్పించుకొని వాళ్ళందరూ కుటుంబ సమేతంగా మన రాజాలో నివసిస్తారని అందరినీ ఆశిస్తున్నానని కోరుకుంటున్నాను. మీరు చెప్పండి, మీరు భవన కార్మికులే కదా, ఎంత నష్టపోయారు గత పాలనలోనే? ఇప్పుడైతే ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడు ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మీరు ఎలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు? చెప్పలేనంత ఆనందం సార్, చెప్పలేనంత ఆనందం. ఎందుకంటే మాకు ప్రతిరోజు కూడా పని దొరుకుతుంది. రెండు నెలల్లోనే ఇసుక బాగా సరఫరా అవుతుంది. మాకు ప్రతి ఒక్క కార్మికులు కూడా బాగా ఉత్సాహంతో పని చేసుకుంటున్నాం. మాకు చాలా ఏడిపించారు సార్. 5 సంవత్సరాలు కూడా ఎక్కడికి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే వస్తాలేవయ్యా, ఇస్తారులేవయ్యా అనేవారు. వాళ్ళ గుమ్మంతో 6 మాసాల పాటు ఇంట్లో ఉండి నాన్న భార్య బిడ్డలతో ఎంత ఇబ్బంది పడ్డామో ప్రభుత్వం కూడా తెలుసు. కానీ మోసం ప్రభుత్వం తొలత ఇప్పుడు వచ్చింది బంగారం ప్రభుత్వం. మాకు అన్నీ మంచి జరుగుతాయని చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి, అలాగే మా నియోజకవర్గ కోంటి మురళీమోహన్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు మీరు ఏం చేపడుతున్నారు చెప్పండి. పాలాభిషేకం
మా పార్టీ గెలిచినందుకు మాకు ఇసుక ఇచ్చినందుకు పాలాభిషేకం మా నాయకుడిగా. అది ఇక్కడ పరిస్థితి చూశారు కదా. అయితే ఈ శ్యాంపురం గ్రామంలో చాలా వరకు అయితే భవన కార్మికులు చాలామంది ఉన్నారు. వాళ్ళకి అది తప్ప వేరే వృత్తి తెలియని పరిస్థితి. గత ప్రభుత్వం 5 ఏళ్ల ప్రభుత్వంలో అయితే మాత్రం ఇసుక లేక రేట్లు ఎక్కువ ఉండడంతో భవన కార్మికులు చాలామంది నష్టపోయారు. చాలామంది కూడా వలస వెళ్ళే పరిస్థితి కూడా వచ్చింది. ఎప్పుడైతే ఈ ఉచిత ఇసుక విధానాన్ని ఎప్పుడైతే చేపట్టారో చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అందులో భాగంగా ఈరోజు చంద్రబాబు నాయుడు, మోడీ, పవన్ కళ్యాణ్ ఫోటోని పెట్టి ఊరేగింపుగా వెళ్ళి పాలాభిషేకం చేస్తున్న పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. ఇది ఇక్కడ పరిస్థితి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజం, సురేష్, RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.